హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సైకిల్ కమ్ స్కూటర్ అర్బన్ కంపెనీ నుంచి అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇది ఒక చిన్న వీడియో అండి. ఏమంటే మనకు సైకిల్ కమ్ స్కూటర్లో పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు, కానీ ఇది రెగ్యులర్గా వాడేదానికి బాగుంటుంది అనమాట. మన పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ లేదా కాలేజెస్ వెళ్ళడానికి కానీ ఇట్లాంటి దానిలకు చాలా బాగుంటుంది. ఫీమేల్ కానీ మేల్ కానీ వీళ్ళు ఎవరికైనా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వెహికల్ మనం ముందుగా చూసుకుంటే ఫ్రంట్ టైర్ అయితే మనకు మంచి స్ట్రాంగ్ టైరే రావడం జరిగింది అనమాట. హైట్ కూడా చాలా బాగుంది. అలాగే మడ్గార్డ్ కూడా మనకు మెటల్ తోనే రావడం వల్ల ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. మనకు సైకిల్ కి ఎట్లా ఉంటుందో అదే విధంగానే మనకు మెటల్ అయితే బాడీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకంతా ఫైబర్ వస్తుంది అనమాట. అలాగే మనకు సస్పెన్షన్ కూడా కొంచెం బాగుంది. అలాగే దీంట్లో మనకు సస్పెన్షన్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. కింద మనకు చిన్న డిఆర్ఎల్ లైట్స్ తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కూడా దీంట్లో వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకు లైటింగ్ అయితే వస్తుంది. నైట్ టైంలో ఇది మనకు విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కు స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్క్ బ్రేక్లే వస్తాయండి. మనకి ఇక్కడ ముందర చూసుకుంటే ఇందులో బ్యాటరీ వస్తుంది. దీంతో మనకు వచ్చి 70 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది అనమాట. బ్యాటరీ ఇక్కడ వస్తుందండి. మనం ఛార్జింగ్ ఎలా పెట్టాలి అంటే దీన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే మనం కింద నుంచి పైకి లేదంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా కూడా దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసి మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. ఈ ఛార్జింగ్ పాయింట్ పెట్టి మనం ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఛార్జింగ్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయంటే డైరెక్ట్ గా దీనికి పెట్టి మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది రిమూవబుల్ బ్యాటరీ రావడం వల్ల మీకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోలర్ అయితే మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. చిన్న గ్లో బాక్స్ మాదిరి సైడ్ లో అయితే వస్తుంది. ఏదైనా ఐడి కార్డులు అట్లాంటి పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఒక 25 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. స్పీడ్ అడ్జస్ట్మెంట్ కు మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకు దీంట్లో క్లియర్ గా ఎన్ని కిలోమీటర్లు ఉంది, అలాగే ఏ మోడ్ లో ఉంది, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ కూడా దీంట్లో చూపిస్తుంది. మనకు ఓడోమీటర్ కూడా ఉంటుంది, కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి డిస్ప్లే చిన్న డిస్ప్లే అయినా కూడా మనకు క్లియర్ గా అన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు దాన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది. అలాగే మనకు లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే ఆన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు దీంట్లో అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఇండికేటర్స్ మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ గమనించండి, చిన్న ఇండికేటర్స్ నీట్ గా పెట్టారు. అలాగే మనకు టైల్ ల్యాంప్ కూడా చూడడానికి బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు. మనకి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది. చైన్ కానీ సస్పెన్షన్ కూడా బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్ సస్పెన్షన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. స్కూటర్ కి ఎలా వచ్చిందో అదే మాదిరినే మనకు సస్పెన్షన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మడ్గార్డ్ మనకు మెటల్ తోనే వచ్చింది అనమాట. ఇవన్నీ ఫైబర్ బాడీస్ అయితే వచ్చేస్తున్నాయి. వెహికల్ చాలా బాగుందండి. మీకు రేంజ్ మనకు ముందుగానే మాట్లాడుకున్నాం కదా, 70 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అలాగే 25 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా దీని కాస్ట్ ఎంత అని అడిగితే మీకు 52,000 రూపాయలు కాస్ట్ అయితే దీన్ని వస్తుంది అనమాట. మీరు షోరూమ్ రండి, వచ్చి మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఇది వచ్చి షోరూమ్ మనకు ఎస్వి ఆటోస్ అండి, తిరుపతిలో. తిరుపతి రేణుగుంట పోయే రూట్ లో నారాయణాద్రి హాస్పిటల్ కొంచెం ముందు అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చారంటే టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. వెహికల్ కూర్చోడానికి కంఫర్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది తొక్కేటప్పుడు కూడా మనకు రేంజ్ పెరుగుతుంది. అంటే మనం బ్యాటరీ రన్నింగ్ లో ఉంటే మనం సైకిల్ తొక్కేటప్పుడు కూడా మనకు ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా రేంజ్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఇది మనకి ఇక్కడ 2 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం మామూలుగా దీన్ని హ్యాండిల్ ఇటు పట్టుకోవచ్చు. అంటే మనకు వెహికల్ పోయే టైంలో మనం దీన్ని ఇటు పట్టుకోవచ్చు. లేదంటే మనం రేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్సలేటర్ మనకి ఇక్కడ ఎక్సలేటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా వెహికల్ ని మనం ఆన్ చేసేసి అంతే. ఇప్పుడు మీకు ఇటు చూస్తే ఈ విధంగా పికప్ అయితే ఉందన్నమాట. చూడండి, మరిగా నేను బాగానే ఉంది. బాగానే బ్రేకింగ్ కూడా అంతా బాగుందండి, చాలా బాగుంది. నాకైతే కొద్దిగా ఎక్సైట్మెంట్ గా ఉంది దీంట్లో తొక్కుతుంటే. ఎందుకంటే సైకిల్ తొక్కే కాలం అంతా ఎప్పుడో పోయింది. మేము సైకిల్స్ వాడడం కూడా లేదు. దానివల్ల దీంట్లో మనం తోలాలంటే కనుక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ పిల్లలకైతే చాలా బాగుంటుందండి వెహికల్. మనకు డిస్ప్లే కూడా మీరు లైటింగ్ కూడా మీరు గమనించండి. ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది.
చూస్తున్నారు కదా, లైటింగ్ కూడా మనకు మంచి లైటింగ్ అయితే ఇంట్లో వస్తుంది అనమాట. విజిబిలిటీ కూడా మీరు గమనించవచ్చు. వెహికల్ చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకవేళ పిల్లలు అలాంటి వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, మనకు అలాగే కాలేజెస్ వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. కంఫర్ట్ బాగుంది, అలాగే కూర్చున్నప్పుడు బాగుంది, తోలేటప్పుడు బాగుంది, తొక్కేటప్పుడు బాగుంది. ఇది వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఇలాంటి వెహికల్ ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. పిల్లలందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ సైకిల్ తొక్కలేని పరిస్థితి వచ్చినా కూడా మనం దీన్ని ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 70 కిలోమీటర్స్ అంటే బెస్ట్ రేంజ్ అండి. ఒకవేళ మనం ఇంటికాడ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి రావాలన్నా కూడా ఒక 20 కిలోమీటర్స్ వేసుకున్నా కూడా 3 days ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. వెహికల్ అయితే మీకు అన్నిటి పరంగా కూడా యూజ్ అవుతుంది అనమాట. మీరు రండి, షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే దీని లుక్ అమారిగా ఉందన్నమాట. మీరు ఇంకా ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. చాలా బాగుంది వెహికల్ అయితే కనుక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.